అసలుకి మన సమాజం ఎక్కడికెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. మొన్న కేరళలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడేం జరిగిందంటే ఒక అమ్మాయి ఏం తెలియని ఒక అమాయకుడిని చంపేసింది. చంపేయడం అంటే కత్తులతోనో, బాంబులతోనో కాదు. ఒక మనిషిని సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి చంపేసింది. సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి ఆ మనిషి పరువుని తీసింది. అసలుకి ఏ తప్పు చేయని ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని చంపేసింది. అయితే ఇంతకీ ఏం జరిగింది? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అబ్బాయి ఎవరు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు గనక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకొచ్చేస్తే దీపక్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాలు. కేరళలోని గోవిందపురం అనే విలేజ్‌లో ఉంటాడు. ఇతను కూడా మనందరిలాగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి. రోజు జాబ్ చేసుకుంటూ తన పనిని తను చేసుకుంటూ ఫ్యామిలీతో గడిపేవాడు. చాలా గౌరవంగా బతికేవాడు. అయితే 16థ్ జనవరి రోజు ఇతను బస్‌లో ట్రావెల్ చేస్తున్నాడు. తన వర్క్ మీద బస్‌లో ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాడు. సో, నార్మల్‌గా బస్‌లో వెళ్తున్నప్పుడు సీట్ దొరకకపోతే నుంచుంటారు కదా! సో, ఇతను కూడా నుంచున్నాడు. తన పనిని తను చేసుకుంటున్నాడు. అయితే ఇదే బస్‌లో షిమర్జిత ముస్తఫా అనే ఒక అమ్మాయి కూడా ఉంది. ఈ అమ్మాయి వచ్చేసి ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అలాగే సైకియాలజిస్ట్ ఇంకా కామర్స్ లెక్చరర్. అలాగే ఈ అమ్మాయికి పొలిటికల్ పవర్ కూడా ఉందంట. అంటే పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉందంట. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఉంది కదా! ఈ పార్టీలో ఈ అమ్మాయి కూడా ఒక వార్డ్ మెంబర్ అంట. సో, దీపక్ అనే వ్యక్తి ఇంకా ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ పక్కన పక్కనే ఉన్నారు. సో, అప్పుడేం జరిగిందంటే దీపక్ చెయ్యి వచ్చేసి ఈ అమ్మాయికి తగిలింది. సో, అప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి దీపక్‌ది వీడియో తీసింది. వీడియోని తీయడమే కాక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. సోషల్ మీడియా అంటే ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో అప్లోడ్ చేసింది. అంటే మీకు ఇందాకే చెప్పాను కదా! ఈ అమ్మాయి వచ్చేసి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అని. సో, ఈ అమ్మాయి ఇన్‌ఫ్లుయెన్సర్ కావడంతో ఆ వీడియో అనేది వైరల్ అయిపోయింది. వీడియోని అప్లోడ్ చేసిన కొన్ని గంటలకే కొన్ని లక్షల వ్యూస్ అనేవి వచ్చాయి. సో, ఒకసారి వీడియో అనేది వైరల్ అయిపోతే షేర్ అనేది చేస్తారు. సో, వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ అనేది చేశారు. అలా వీడియో వచ్చేసి ఒకసారిగా ఆల్ ఇండియా వైస్‌గా ట్రెండింగ్‌లోకి వెళ్ళిపోయింది. సో, వీడియో అనేది వైరల్ అవ్వడంతో దీపక్ వరకెళ్ళింది. సో, దీపక్ అయితే వీడియోని చూడగానే షాక్ అయిపోయాడు. సో, దీపక్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు తనకు కాల్ చేశారు. అప్పుడు దీపక్ కూడా ప్రతి ఒక్కరికి తనకేం తెలీదని చెప్పాడు. సో, ఇది జరిగినప్పుడు కొంతమంది దీపక్‌కి సపోర్ట్ చేశారు. ఇంకొంతమంది ఆ అమ్మాయికి సపోర్ట్ చేశారు. చెప్పాలంటే ఈ విషయంలో చాలామంది ఆ అమ్మాయికే సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు ఈ సమాజం వచ్చేసి అబ్బాయి కంటే అమ్మాయికే సపోర్ట్ ఇస్తారు. సో, ఈ ఇన్సిడెంట్‌లో కూడా ఇదే జరిగింది. ఆ అమ్మాయికే చాలామంది సపోర్ట్ అనేది చేశారు. ఈ విషయంలో దీపక్ వచ్చేసి చాలా బాధపడ్డాడు. సో, నెక్స్ట్ డే అయితే దీపక్ వచ్చేసి ఆఫీస్‌కెళ్ళాడు. తను ఆఫీస్‌కెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు తనని వేరేలా చూశారు. అంటే కొంతమంది ఎలా చూశారంటే తను తప్పు చేశాడు అన్నట్టు చూశారు. సో, ఈ విషయంలో అయితే వాళ్ళ బాసే కొంచెం సపోర్ట్ చేశాడు. వాళ్ళ బాస్‌కి దీపక్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళ బాసే వచ్చి దీపక్‌కి ధైర్యం అనేది ఇచ్చాడు. తను ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా చాలా బాధపడుతూ వెళ్ళాడు. ఆ వీడియో అనేది వైరల్ అయిపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది. సోషల్ మీడియాలో అయితే దీపక్‌ని ప్రతి ఒక్కరు తిట్టారు. సోషల్ మీడియాలో దీపక్‌ని ప్రతి ఒక్కరు బ్యాడ్‌గా చూశారు. ప్రతి ఒక్కరు బ్యాడ్ చేశారు. సో, ఈ అవమానంని భరించలేక దీపక్ అయితే సూసైడ్ చేసుకున్నాడు. దీపక్ అయితే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సో, ఇక్కడైతే ఒక వీడియో వల్ల దీపక్ అయితే చనిపోవాల్సొచ్చింది. చెప్పాలంటే ఆ వీడియోలో తప్పుగా ఏం లేదు. చెప్పాలంటే తన పనిని తను చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆ అమ్మాయే తన దగ్గరకొచ్చి ఈ వీడియో అనేది తీసింది. అయితే దీపక్ చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి అయితే రియాక్ట్ అయింది. ఆ అమ్మాయి రియాక్ట్ అవుతూ ఇలా మాట్లాడింది. దీపక్ అనే వ్యక్తికి సైకాలజికల్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే మిస్‌బిహేవ్ చేశాడు అని చెప్పింది. ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే దీపక్ అనే వ్యక్తి బస్‌లో ఇంకో అమ్మాయికి కూడా ఇలానే చేశాడు అని చెప్పింది. ఈ అమ్మాయి అలా చెప్తుంది కానీ అలా చేశాడు అనడానికి ఇంకో వీడియో అయితే లేదు. సో, ఇక్కడైతే ఈ అమ్మాయి వచ్చేసి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇలా చేసిందని చెప్పొచ్చు. సో, ఇక్కడైతే ఒక వీడియో వల్ల ఒక మిడిల్ క్లాస్ మనిషి చనిపోయాడు. సో, ఎప్పుడైనా ఒక వీడియో అనేది వైరల్ అయిపోతే దాన్ని నమ్మకండి. దాని వెనకాల ఉన్న నిజం తెలుసుకొని కామెంట్ అనేది చేయండి. అలాగే ప్రతి దానికి ఒక అమ్మాయి ఏం చెప్తే అది నమ్మకండి. ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ మీ లైఫ్‌లో ఎప్పుడైనా జరిగిందా? ఒకవేళ జరిగితే మాత్రం కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.